కడప భగత్ సింగ్ నగర్ కాలనీ 45వ డివిజన్ లో శ్రీ అవధూత కాశీనాయన 19వ వార్షికోత్సవ ఆరాధన మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి జనసేన నాయకుడు జీవి రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆశ్రమం ధర్మకర్త ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరగడం సంతోషకరమని ఆయన తెలిపారు. 19వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సీతా లక్ష్మణ హనుమంత సమేత శ్రీ రామచంద్రులు అన్నపూర్ణేశ్వర కాశీనాయన విగ్రహాలతో 108 జ్యోతులతో మహిళలు పాల్గొని ఊరేగింపు నిర్వహించారు. మంగళ వాయిద్యాల మధ్య ఆర్టీఓ ఆఫీస్ రింగ్ రోడ్డు వరకు ఊరేగింపుగా కనువిందు చేసింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కడప మహానగరంలో భగత్ సింగ్ కాలనీ 45వ డివిజన్ నందు వెలిసిన శ్రీ అవధూత కాశీనాయన ఆశ్రమం అంటారు. మరి ఇక్కడ మానవ రూపంలో ఉన్నటువంటి దైవ లీలలు కలిగిన మహోన్నత అవధూతేంద్ర కాశీనారాయణ స్వామి మరి భగత్ సింగ్ కాలనీలో ఇక్కడ ఇటువంటి విశాలమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మానవుల మనసును హత్తుకునే విధంగా ఇక్కడ కాశీనాయన క్షేత్రం ఏర్పాటు చేయడం, ఇక్కడ అందరికీ కూడా భారతదేశ సనాతన ధర్మ పరిరక్షణ విధానాన్ని సామాన్య మానవులకు కూడా అవగతమయ్యేటట్టుగా పరిరక్షించే విధంగా ఈ ఆలయం మరి ధర్మకర్తలైనటువంటి ఈశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈసారి దాదాపు 18 సంవత్సరాలు మరి ఈ గుడిని నిర్మాణంలో అయితేనేమి, ఈ అవధూత కాశీనాయన మహోన్నతుని లీలలైతేనేమి, ఆయన మహాత్యాలం అయితేనేమి ప్రజలకు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము మరి ఆయన నడయాడిన, ఆయన మానవులకి మహాత్యాలు తెలిపిన విధానాలన్నిటి కూడా ఈ రోజున అటువంటి మహోన్నతిని తలుచుకునే విధంగా భగత్ సింగ్ నగరే కాకుండా కడప నగర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మరి ఉదయాన్నే స్వామివారికి అభిషేకాలు కానీ, తర్వాత అన్నదానాలు అయితేనేమి, సాయంకాలం స్వామివారిని ఈ నగర పురవీధుల్లో తెలిసే విధంగా మెరవణి చేసే విధానాలు అయితేనేమి, ఇవన్నీ కూడా రథోత్సవం జరగడం కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరగడం. మరి 108 మంది ముత్తైదు మహిళలతో స్వామివారిని జ్యోతులు తీసుకొని ఈ నగర ప్రజల్లో స్వామివారిని ఊరేగించడం, స్వామివారు మహత్యాలను అయితేనేమి, ఆయన జీవిత చరిత్రను అయితేనేమి, మరి ఈనాటి సమాజానికి తెలియజేసే విధంగా కృషి చేస్తున్నటువంటి మరి మా నిజాముద్దీన్ అన్న వాళ్ళ భార్య ఈశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో జరగడం సంతోషదాయకం. మరి ఇటువంటి మహత్తర కార్యక్రమానికి కులమత రహితంగా అన్ని కుల వర్గాలు కూడా పాల్గొనే విధంగా ఇక్కడ ఆ కాశీనాయని స్మరించుకునే విధంగా ఈ క్షేత్రం ఉండడం, మరి ఇటువంటి ఇన్ని గుడులు అందరికి కూడా ఒకే చోట కల్పించడం కూడా దీని వెనుక మరి నిజాముద్దీన్ అన్న కృషి ఎంతో ఉంది. లాస్ట్ ఇయర్ కూడా అంతకుముందు సంవత్సరం కూడా మమ్మల్ని జనసేన పార్టీ తరఫున ఆహ్వానించి మరి మన పార్టీ స్థితిగతులను మా పార్టీ అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి పుణ్యక్షేత్రాలు అయితేనేమి, ఇటువంటి క్షేత్రాలు అయితేనేమి సనాతన ధర్మ పరిరక్షకు వ్యక్తిగా ఆయన కీర్తించబడడం, అందులో భాగంగా మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ గౌరవించినందుకు మరి ఈ క్షేత్రం
ధర్మకర్త అయినటువంటి ఈశ్వరమ్మ గారికి, ఆయన భర్త గారికి నిజాముద్దీన్ అన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మున్ముందు కూడా ఇంకా ఇక్కడ కొన్ని గో సంరక్షణ అయితేనేమి, గోశాలలు కానీ ఇవన్నీ కూడా ఒక చిన్న టెంపుల్, చిన్న గుడిని మెయింటైన్ చేయడం కష్టమైన సాధ్యంలో ఈ తరుణంలో మరి ఇన్ని రకాలుగా ఇన్ని గుడులు ఏర్పాటు చేసి మరి గోశాలను కూడా ఆయన భుజాన్ని ఎత్తుకొని మరి హిందూ సాంప్రదాయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నటువంటి వాళ్ళ ఇద్దరికి కూడా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకనూ మునుముందు కూడా ఈ క్షేత్రం కడప నగరంకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్, అంటే మనం కొలిచే దైవాలు వేరు, కానీ కాశీనాయన మహానుభావుడు అయితేనేమి, అవధూతేంద్ర స్వామి అయితేనేమి, వీళ్ళందరూ కూడా దైవస్వరూపులు. మనం కొలిచే దేవుళ్ళు మనం చూడలేదు, కానీ దైవ రూపంలో ఉంటూ మరి మానవుడు ఏ విధంగా బతకాలి, నీతిగా బతకాలి, ధర్మంగా బతకాలని చెప్పి ధర్మాన్ని కళ్ళకు గంటినట్టు చూపించిన విధానమే ఈ అవధూత స్వాములు. మనకు కాశీనాయన అయితేనేమి, అవధూత వీళ్ళందరూ కూడా మానవ రూపంలో మనకు, అంటే కొన్ని తెలిసేటివి కాదు, మనము దైవాన్ని మొక్కడం వరకే తెలుసు, కానీ మరి ఆ దైవం మనకు ఎంతవరకు అండగా ఉండి మన 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 ఆలోచనలకు తగ్గట్టుగా కోరికలు తీరుస్తారో లేదో, కానీ కళ్ళకు కట్టినట్టు మన కళ్ళ ముందర ఈ కాశీనాయన మహానుభావుడు, ఆయన మహత్యం కూడా మనం చాలామంది మనం చూసిన వ్యక్తులమే చూసినాం కాబట్టి ఆయన దేవుని అంటున్నాం. మరి దైవ స్వరూపులుగా ఉన్నటువంటి కాశీనాయన మున్ముందు కూడా కడప నగర ప్రజలందరికీ కూడా పాల్గొనే విధంగా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసే కూడా ఇంకా ఏర్పాట్లు కావాలి. మరి ఇక్కడ నేను చాలాసార్లు చూసా, అన్ని దైవక్షేత్రాల్లో ఒక రకమైన భక్తి భావాలంటే ఇక్కడ ఈ కాలనీ వాసులు కుల మతాల భేదం లేకుండా అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, అందరూ కూడా ఇక్కడ ఈ గుడికి ఒక కుటుంబ సభ్యులుగా ఉండడం నిజంగా గర్వకారణంగా ఉంది. మరి వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ మహోన్నతిని, కీర్తిని ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి తెలియజేసి ప్రతి ఒక్కరి ఆలోచనింపజేసే విధంగా చేస్తున్నటువంటి మరి ధర్మకర్త మళ్ళీ ఈశ్వరమ్మ గారు కానీ, నిజాముద్దీన్ గారు, మరి దీనికి సంబంధించిన ఈ కార్యవర్గం నిర్వాహకులు అందరికీ కూడా, వీళ్ళిద్దరికీ సహకరించినటువంటి మరి అక్కలకు కానీ వీళ్ళందరికీ కూడా కార్యనిర్వాహకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మున్ముందు ఈ క్షేత్రానికి ఎటువంటి ఏదైనా ఇది ఉంటే కూడా మా జనసేన పార్టీ తరఫున మేము సహకరిస్తాం. మేము ఎప్పటికి కూడా ఈ గుడికి అనుసంధానంగానే నడుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రదేశాన్ని చట్టబద్ధంగా మన గుడికి సంబంధించిన ప్రదేశం అయితే ఖచ్చితంగా దాంట్లో మేము కూడా జనసేన పార్టీ వస్తాం. ఈ గుడికి సంబంధించిన ప్రదేశాన్ని ఎవ్వరు కూడా ఆక్యుపై చేసేదానికి లేదు. ఇది 10 మందికి సంబంధించిన విషయం. మనకి ఈ గ్రామానికి సంబంధించిన ఈ క్షేత్రం, ఈ నగరానికి సంబంధించిన క్షేత్రం, మానవుని ఆలోచన తీరును, పరిజ్ఞానాన్ని, ఈ పరిచయాన్ని కూడా ఇదంతా కూడా మనం ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎవరున్నా కూడా అటువంటి ఆక్యుపై చేసేదానికి ఇప్పుంటే కూడా మేము కూడా ఈ గుడి తరపున, ధర్మకర్తల తరపున జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంటాం. అటువంటి ఆక్యుపై కాకుండా కూడా సహకరించుతాం జనసేన పార్టీ. కేవలం ఈశ్వరమ్మ కానీ ఇతను కానీ చాలా వరకు పోరాడుతున్నారు దానిపైన, కానీ అటువంటి వ్యక్తులు బలమైన వ్యక్తులుగా ఉన్నారు. ఎంత బలవంతులైనా ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ కోసం మరి భారతదేశం, అఖండ భారతదేశం, హిందూ దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు ఒక మత ఛాందస వాసులు హిందూ దేశాన్ని కూడా కనుమరుగ చేసే పరిస్థితుల్లో సనాతన ధర్మాన్ని
హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ సనాతన ధర్మం మానవుని జీవన విధానం ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ సంబంధించినది కాదని చెప్పి హిందుత్వాన్ని బ్రతికించే విధంగా కారణ జన్ముడు భుజానికి ఎత్తుకొని ఆయన దీక్ష చేసింది చూసాం. ఇటువంటి ఆలయాలని ఎటువంటి కూడా కబ్జా గురి కాకుండా జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంటాం. అవతల ఎంత వ్యక్తులైనా సరే ఈ గుడికి సంబంధించింది చట్టబద్ధమైన ప్రదేశాన్ని తీసుకునే దానికి వీలు లేని పరిస్థితి. ఖచ్చితంగా దానికి ఇప్పటి వరకు నిజామన్న కానీ మా ఈశ్వరమ్మక్క కానీ ఎప్పుడు మా దృష్టికి తీసుకురాలే. అటువంటివి ఉంటే మాత్రం డెఫినెట్గా హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేదానికి జనసేన పార్టీ ఎప్పటికీ ముందుంటుంది. ఖచ్చితంగా వీళ్ళతో పాటు అటువంటి దాన్ని ఎదుర్కొనేదానికి మేము ముందుంటాం. ఆంధ్రప్రదేశ్లో కూడా అన్యాక్రాంతం చేసే ఏ గుడినైనా సరే దోచుకొని కబ్జా చేసే వ్యక్తులను ఖచ్చితంగా ఎదుర్కొంటుంది జనసేన పార్టీ. ఈరోజు ఈ భారతదేశం ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మానవుని మనుగడ సకాలంలో ఉందంటే అది సనాతన ధర్మం మీదనే ఆధారపడి ఉంది. ఇది అందరూ తెలుసుకోవాలా. భారతదేశ మూలం సనాతన ధర్మం, భారతదేశ మూలం హిందుత్వం కానీ సనాతన ధర్మం కానీ ఏ మతానికి కానీ ఏ కులానికి సంబంధించింది కాదు. మేము పదే చెప్తా ఉన్నాం. మానవుని జీవన విధానం, మనిషి జీవన శైలి ఖచ్చితంగా ఇటువంటి ఇవి పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి భారతదేశ ప్రధాని మరి మోడీ గారు కూడా ఈ కూటమి ఏర్పడి గత ప్రభుత్వ కాలంలో ఇటువంటి కబ్జాలను కూడా చేసేదానికి ఊరుకోరు. ఎప్పుడు కూడా ఈ కూటమి ఈ గుళ్ళు ఈ గోపురాలు అన్యాక్రాంతమైతే ఊరుకోదు. ఖచ్చితంగా ఈ కూటమి నిలబడుతుంది. ఈ దేవాలయాలు కానీ ఈ గుడులను కానీ సంరక్షించే బాధ్యత ఈ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ తీసుకుంటుంది. ఈ ఆరాధన ఉత్సాహాల సందర్భంగా కాశీనాయన 19వ ఆరాధన ఉత్సాహాల సందర్భంగా వచ్చేసిన యావత్ భక్తాదులందరికీ మనస్ఫూర్తిగా మేము నమస్కరించుకుంటూ ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు ఇక్కడ పేద సాదా అనాథలు వృద్ధులు ఇలాంటి వాళ్లకు మేము ఆశ్రమంలో ఆశ్రయిస్తూ వాళ్లకు 3 పూట్ల భోజనము కల్పిస్తూ వాళ్ళ సుఖాన్ని సంతోషాన్ని మేము పాల్పంచుకుంటూ వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పేసి అదే మన హిందూ సాంప్రదాయంగా సర్వే జన సుఖియో బంతు అంటారు. అలాంటిది అందరూ బాగుండాలి, వాళ్ళలో మనం ఉండాలి అనే పద్ధతిలో మేము నడుచుకుంటూ ఉన్నాము. ఈ కాశిరెడ్డి నాయన ఒక అవధూత రూపంలో వచ్చి అతను ఏ భగవంతుడో మనకు తెలియదు. కొంతమంది నరసింహస్వామి అంటారు, కొంతమంది వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్ముడు అంటారు, కొంతమంది సాక్షాత్తు ఈశ్వరుడే అంటారు. మరి ఆయన ఏ రూపంలో ఉండేది మనకైతే తెలియదు. కానీ ఆకలిగన్నోనికి ఇంత అన్నం పెట్టడంలో ఆ భగవంతుని మనము గ్రహించినాము. ఏ మనిషికైనా కానీ బ్రతకడానికి కావాల్సింది అంత అన్నము. ఆ అన్నం పెట్టండి రా చాలు అంటాపోయినాడు ఆయన. బిచ్చాటన చేస్తా జోలి కట్టుకొని ఇంటి తిరిగినాడు, పల్లె తిరిగినాడు. 1 పైసా 2 పైసా 10 పైసా ధర్మం చెయ్యి, నీ పాపం వలదొలుగుతుంది అని అంటాను. ఇలాగే సాగినాడు. శిథిలాల్లో ఉండే ఆలయాల్ని కూడా ఆయన బాగు చేయిస్తూ ఇవన్నీ పుణ్యక్షేత్రాలు 27 పుణ్యక్షేత్రాలను నిర్మిస్తూ అక్కడ అన్నదాన సత్రాలు కట్టిస్తూ నైనా నువ్వు ఇక్కడ ఉండి అన్నదానం చేస్తూ ఉంటారా అని చెప్పేసి ఆశ్రమాల్లో పెట్టినాడు ఆయన. కాబట్టి ఈ సిద్ధాంతము మానవుడికి మంచిది కాబట్టి ఈ సిద్ధాంతంలో మాకు నచ్చింది కాబట్టి కులమత భేదం లేకుండా ముస్లిం సోదరుడైనా కానీ నేను గట్టిగా పట్టుకొని ఇంతను అంత చేసి ఒక 10 మందిని అన్నదాన కార్యక్రమం జరపాలనే ఉద్దేశపరంగా మేము కట్టకట్టుకొని అందరూ కలుసుకొని ఒక బిచ్చాటనే చేసి మేము కూడా బిచ్చాటనే చేసేది. బిచ్చాటన చేసి ఈ ఆలయాన్ని ఈ అభివృద్ధిగా మేము చేసినాము. ఆ సిద్ధాంతం ఆయన ఇచ్చిన సిద్ధాంతం ప్రకారంగానే మేము కూడా నడుచుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రతి ఒక్కరికి ఈ ఊర్లో ఉండేవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా కానీ అందరూ మాకు సహకరించినారే కాబట్టి మేము కూడా వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయనకు మనం చెప్పుకునే విధానాలు మనము వచ్చినపాటికి మనం చెప్పుకోవాలంటే మనకు ఒక మనసు అనేది ఉండాలి కదా.
ఆ పరంగా ఎందుకంటే ఈయన కూడా ఒక ఆలయం నడుపుతున్నాడు అనమాట. అవధూతేంద్ర స్వామి దానికి చైర్మన్గా ఆయన ఆ పదవి ఎలుకుంటున్నాడు. కాబట్టి ఈయనకు ఆ బాధ తెలుస్తుంది. కాబట్టి ఈయనకు మేము పదే ఆయనను పిలుచుకుంటున్నాము. ఎందువల్ల అంటే మా బాధలు కూడా అతను అర్థం చేసుకుంటాడని, కానీ అర్థం చేసుకున్నాడు. ఈరోజు మీ అందరి ముందర బయట పెట్టినాడు. ఈరోజు సనాతన ధర్మ పరిరక్షకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉంటే, ఈరోజు కడప జిల్లాలో మా అన్న జీవి రమణ గారు ఉన్నారు. సంక్షేమం గురించి కానీ, సమాజ రక్షణ గురించి కానీ, సామాన్య ప్రజల ఆలోచన గురించి కానీ చేసేదానికి ఆయన సిద్ధంగా ఉంటారు. ఈరోజు గుడికి సంబంధించి మనం వెళ్దామా అంటే ఖచ్చితంగా వెళ్ళాలని ఆయన మా అందరినీ కలుపుకొని ఇక్కడ తీసుకొచ్చారు. కాశీనాయన అంటే అందరికీ సంబంధించిన దేవుడు కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలని పిలుచుకొచ్చారు. చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నదాటిలో రావడము, ఇక్కడ తెలుసుకోవడము. ఏదేమైనా కానీ సనాతన పరిరక్షణ అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి ప్రతిరూపమని తెలుసుకున్నాము. ఈరోజు ఇక్కడ జరుగుతున్న విషయాలకు సంబంధించి ఏదేమైనా న్యాయం ఏ వైపు ఉంటే ఆ వైపు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ, జీవి రమణ గారు ఇక్కడ న్యాయం చేస్తారని వారి వెంట మేము ఉంటామని తెలియజేసుకుంటాము.